మన సాంప్రదాయాన్ని, మన తెలుగు వాళ్ళ ఆటపాటల్ని మీరు ఇక్కడికంటే ఇంకా చాలా అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసేలా అక్కడ చేస్తున్నారు. అసలు ఇలా చేయాలన్న సంకల్పం ఎక్కడిది, ఇంత బాగా ఎలా చేస్తున్నారు అది తెలుసుకోవాలనేదే నా ప్రయత్నం. నేను అమెరికా పోయిన తర్వాత తెలుగులోనే మాట్లాడుకుంటాం, పిల్లలతో తెలుగులోనే మాట్లాడుతాము. పిల్లలు ఇంగ్లీష్లో ఆన్సర్ చెప్తారు, మేము తెలుగులోనే మాట్లాడుతాం ఇప్పటికి కూడా. మా కుటుంబంలోనే కాదు, అన్ని తెలుగు కుటుంబాల్లో జరిగే నిత్య కార్యక్రమం ఇది. తెలుగులో మాట్లాడతాం, వాళ్ళు ఇంగ్లీష్లో ఆన్సర్ చేస్తారు. కొందరు తెలుగులో కూడా మాట్లాడతారు. ఇక భాషాపరంగా చూస్తే మనం తెలుగు వాళ్ళము. తెలుగు వాళ్ళ పాపులేషన్ అమెరికాలో ఒక రీతిలో పెరిగిపోతూ ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది యాడ్ అవుతూ ఉన్నారు. సో మన సంస్కృతి, మన కళలు, మన కల్చర్ అనేది మనం రక్షించుకోవాలి. దాన్ని ఏ దేశం పోయినా ఎక్కడ పోయినా కూడా మన మూలాలు తెలుగు మూలాలే కాబట్టి మర్చిపోకుండా. దానికి తోడు నాకు కలిసి వచ్చిన వ్యవహారం ఏంటి అని అంటే, నేను అమెరికన్ తెలుగు అసోసియేషన్లో యాక్టివ్ మెంబర్ని. గత 10-15 సంవత్సరాల నుంచి నేను యాక్టివ్గా ఉన్నాను. ఒక 3-4 టర్మ్స్ నుంచి ట్రస్టీగా కూడా ఉన్నాను. ఒకసారి సెక్రటరీ, తెలుగు అమెరికన్ తెలుగు అసోసియేషన్ సెక్రటరీగా కూడా వ్యవహరించాను. సార్, అమెరికాలో ఉండే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది సార్? అంటే అక్కడ వాళ్ళు మన తెలుగు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, ఇక్కడ నుంచి వెళ్ళిన తెలుగు వాళ్ళు అప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఏమైనా చేంజ్ అవుతుందా? ఇప్పుడు అమెరికాలో ఉన్నది ఏంటి అంటే, ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. ప్రతి దేశం నుంచి ప్రతి భాషకు సంబంధించిన వ్యక్తులు అమెరికాలో నివాసం ఏర్పరచుకున్నారు. దాంట్లో ఎదుటి వారి మనోభావాలను గౌరవించుకోవడము అమెరికాలో ఉన్న గొప్ప విషయం అది. సో దాంట్లో ఎవరికి ఎక్కడ అడ్డంకులు రావు పెద్దగా. అక్కడ జాతిపరమైన, కులపరమైన, ఇప్పుడు మన పాపులేషన్ పెరిగితే ఏమైనా అక్కడిక్కడ జరుగుతున్నాయొచ్చు, కానీ అది మీడియాలో చూపిస్తున్న కొద్దిగా అతిగా చూపించడమే అది. ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే యూనిటీగా ఉంటారు, ఇంకా ఇక్కడికంటే యూనిటీగా ఉంటారు. ఇప్పుడు మన పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు అందరు అనుకుంటారు ఏంటి అని అంటే, తానా ఉండే అమెరికన్ తెలుగు అసోసియేషన్ వచ్చింది, దాంట్లో నుంచి తానా నుంచి ఇంకోటి నాటా అని వచ్చింది, ఇంతగానం అవసరమా మనకి అంటారు. పెరుగుతున్న పాపులేషన్కి ఇవన్నీ అవసరమే అంటాను నేను. మనం పోటీపడి మన సమాజానికి మనం సేవ చేయాలి, మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. సో వివిధ ఎన్ని రకాలుగా ఉన్న వివిధ ఆర్గనైజేషన్ ఏర్పడ్డా కూడా మొదటి కారణము మన పాపులేషన్ పెరగడం, తెలుగు వాళ్ళ జనాభా అక్కడ అమెరికాలో ఎక్కువ కావడం అనేది. సో తానా అన్నారు కాబట్టి గుర్తొచ్చింది, మీరు ఆటాలో మెంబర్ కదా సార్, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఆటాలో మెంబర్ అవడానికి? అంటే మీది యాక్చువల్గా ఫిలిం బ్యాక్గ్రౌండ్ అయితే కాదు, బట్ మీరు ఈ కల్చర్కి, ఫిలిం బ్యాక్గ్రౌండ్కి ఇలా సపోర్ట్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం, ఎంతోమంది ఇక్కడ ఇండియా నుంచి కళాకారుని అక్కడ తీసుకువెళ్ళి మన కళని ప్రపంచవ్యాప్తంగా చూపించడం, అండ్ అంటే దీన్ని కళ గురించి మీరు ఇంత తాపత్రయపడుతున్నారు కదా. సో మీకు రాబోయే తరాలకి మన కల్చరు, మన కళలు, మన పాటలు, మన ఫోక్ సాంగ్స్ ఇవన్నీ రావాలి, ఇవన్నీ తెలవాలి. వాళ్ళకి పాడాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ తెలవాలి. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు మన రాష్ట్రాలు విడిపోయినా కూడా తెలుగులో సినిమాలు కామన్గానే ఉంటాయి, పాటలు కామన్గానే ఉంటాయి. ప్రాంతాల వారే కొన్ని పాటలు వేరే ఉండొచ్చు. ఇప్పుడు బతుకమ్మ పాటలు అంటే తెలంగాణనే అని కావచ్చు, బట్ అమెరికాలోకి వచ్చేటప్పటికి అందరూ తెలుగువారు బతుకమ్మని ఓన్ చేసుకుంటారు. సో అక్కడ అందరూ ఆడతారు. ఇప్పుడు సంక్రాంతి ఇంతకుముందు కొన్ని 100 సంవత్సరాల కింద సంక్రాంతిని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుండ్రో కానీ అదొక ఆంధ్ర పండుగ అనేది ఉంటుండే. అట్లా లేదు. ఇప్పుడు మన తెలంగాణలో కూడా మన సంక్రాంతిని ఓన్ చేసుకుంటాం. ఆంధ్రకు సంక్రాంతి అంటారు, తెలంగాణకి బతుకమ్మ అంటారు. బట్ అమెరికాలో తెలంగాణ తెలుగు వారు అందరూ బతుకమ్మ పండుగ ఓన్ చేసుకుంటారు. ప్రతి ఇంటి ముందర బతుకమ్మ ముగ్గులు వేసుకొని బతుకమ్మని సెలబ్రేట్ చేసే స్థాయికి పోయింది ఇప్పుడు బతుకమ్మ అంటే అమెరికాలో. తెలంగాణ ఏర్పడకమంటే ముందు కూడా TDF తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు బతుకమ్మ చేసిండ్రు అక్కడ. ఈ ఆట కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారట, స్టేడియాలు హైర్ చేసుకొని చాలా పెద్దగా. ఇప్పుడు మనకు అమెరికాలో ఉన్న ఒక 10 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉంటే ఒక 15,000 నుంచి 20,000 మంది కన్వెన్షన్కి వస్తారు. దాంట్లో ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకోసారి రాకపోవచ్చు, వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు మళ్ళీ. అట్లా ఈ దీంట్లో మన అక్కడికి వచ్చే కళాకారులు, అక్కడ వచ్చే షాపింగ్స్ ఇవి పెట్టేటి, నగల దుకాణాలు పెట్టేటి, శారీస్ షాప్స్ పెట్టేటి, ఇవన్నీ అక్కడ ఒక జాతర లాగా ఉంటుంది. ఒకటే దగ్గర అన్నీ దొరికిపోతాయి. బంగారు ఆభరణాలు దొరుకుతాయి, జ్యువెలరీ దొరుకుతుంది, బట్టలు దొరుకుతాయి, ఫుడ్ దొరుకుతుంది,
A to Z బజార్. A to Z. సో ఇవన్నీ ఒక ఒక ఇది అన్నట్టు ఎన్ని ఆర్గనైజేషన్ సంబంధించిన కన్వెన్షన్ అవుతుంది అని అంటే తెలుగు కన్వెన్షన్ కాబట్టి తెలుగు వంటకాలు ఇవన్నీ అక్కడ దొరుకుతాయి కాబట్టి అందరూ వస్తారు. దానికి తోడు మ్యూజికల్ నైట్స్ మేము లాస్ట్ టైం చేసినప్పుడు ఇళయరాజాతో చేసినాము, రామ్ మిరియాలతోటి బ్యాండ్ తోటి చేసినాము. సో ఇవన్నీ మన పిల్లలు తెలుగు మాట్లాడకున్నా కూడా వాళ్ళకి ఈ పాటలు తెలుసు ఇవన్నీ. సో ఇవన్నీ చూడడానికి పెద్ద ఎత్తున చేయాల్సి వస్తుంది. ఇదంతా మీరు చేస్తున్నారు కదా, దీనికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? మాకు ఆటకు సంబంధించినంత మట్టి విషయాలలో నాకు సంబంధించి నా వైఫ్ పూర్తిగా సహకరిస్తుంది. నాకు ఓకే, డబ్బులు ఖర్చు పెట్టినా సమయాన్ని వెచ్చించినా చేసినా అది నా ప్యాషన్ కాబట్టి ఆమె గౌరవిస్తుంది దాంట్లో. ఓకే, కుటుంబ పరంగా అందరికీ తను కూడా పార్టిసిపేట్ చేస్తారు. కన్వెన్షన్లకు వస్తుంది, లోకల్గా ఏదైనా మీటింగ్లు అయినా ఇది చేస్తుంది. ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఆట నుంచి ఎవరైనా గెస్ట్లు వచ్చినా చేసినా వాళ్ళు భోజనాలు పెట్టడం చేయడం ఇవన్నీ. ఈ ఆటలో ఎప్పటి నుంచి ఉన్నారు సార్ మీరు మెంబర్గా? నేను 2004 నుంచి ఉన్నాను. 2004 నుంచి. యాక్చువల్గా అంటే ఆట అని తెలుసు కానీ ఆట గురించి ఇన్ జనరల్గా అందరికి ఆట అదొక అందులో మెంబర్స్ ఉంటారు ఇలా తెలుసు కానీ అసలు ఆటలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఏ కేటగిరీస్గా ఎంపిక చేసుకుంటారు అంటే ఇప్పటివరకు మీరు ప్రెసిడెంట్ అవ్వలేకపోయారు, లైక్ అంటే దానికి రీజన్ ఏంటి, అసలు ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఈ ఆట ఏం చేస్తుంది? అమెరికన్ తెలుగు అసోసియేషన్లో దాదాపుగా 15,000 మంది మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఓకే, ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి: ప్యాట్రన్, గ్రాండ్ ప్యాట్రన్, సాధారణ సపోర్ట్, జనరల్ మెంబర్. ఓకే, ప్యాటర్న్, గ్రాండ్ ప్యాటర్న్. జనరల్ మెంబర్ ఏమో $50, ప్యాటర్న్ అయితే ₹1000 మెంబర్షిప్, గ్రాండ్ ప్యాటర్న్ అయితే 5,000 మెంబర్షిప్. ఎంతమంది అన్న ఉండొచ్చు. అయితే ఈ బోర్డు మెంబర్స్గా ఎలక్ట్ చేసుకోవడానికి ఒక్కొక్క కేటగిరీ నుంచి మెంబర్స్ని ఎలక్ట్ చేసుకుంటుంది అందులో. సో జనరల్గా జనరల్ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి జనరల్ మెంబర్ల నుంచి ఎక్కువ మంది బోర్డు మెంబర్లు. జనరల్ ఎంతమంది మెంబర్స్ ఉంటారు సార్ ఆటలో? 15,000 మంది చెప్పినాను, 15,000 మంది టోటల్ 15,000 మంది మెంబర్స్ ఉన్నారు దాంట్లో మాకు. దీంట్లో దీన్ని ప్రెసిడెంట్ గా ఎన్నుకునేది ఎలా? దానికి బోర్డు మెంబర్స్ అందరు ఇప్పుడు ఈ ప్యాటర్న్ వివిధ కేటగిరీస్ నుంచి బోర్డు మెంబర్లు ఎలక్ట్ అవుతారు కదా, దాంట్లో నుంచి 31 మంది ట్రస్టీస్ ఉంటారు. దాంట్లో నుంచి మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్న వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారు. ఓకే, ప్రెసిడెంట్ ఎవరు సార్? ప్రెసిడెంట్ ఇప్పుడు మధు బొమ్మినేని మహిళ. ఓకే, తను ఏమన్నా అంటే ఫిల్మ్ సైడా లేకపోతే అంటే తన పాలిటిక్స్ ఇలా అట్లా కాదు కానీ బట్ తెలుగు ఈ ఆర్గనైజేషన్లో దీంట్లో ఉంటూ ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక మహిళను ఎన్నుకోవాలి కాబట్టి మొన్న అంతకంటే ముందు 20 సంవత్సరాల ముందు ఒక మహిళా అధ్యక్షురాలు ఉండే. ఆఫ్టర్ 2 decades మళ్ళీ ఓకే, ఆట ఏమేమి చేస్తుంది సార్? అంటే ఒక ఇయర్లో అంటే ఒక ఇయర్ కని చేస్తుందా ఈ ప్రోగ్రామ్స్? అంటే ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి, ఏం ప్రోగ్రామ్స్? ఈ సాంస్కృతిక కార్యక్రమాలే ఈ కన్వెన్షనే కాకుండా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది. డైలీ అంటే చెప్తాను, ఏదో ఒక రాష్ట్రంలో తెలుగు వారికి ఏదన్నా యాక్సిడెంట్ కావచ్చు, వాళ్ళకి ఏదన్నా దీంట్లో ఇరికిపోవచ్చు, అట్లాంటి వాళ్ళకు కూడా రోజువారీగా సహాయం చేస్తూ ఉంటాయి. ఎన్నో ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఫైనాన్షియల్గా అని కాదు కానీ బట్ అవసరం ఉండే దగ్గర అవసరం ఉండే రకంగా మోరల్ సపోర్ట్, ఎక్కడన్నా ఆరోగ్య సమస్య డాక్టర్స్ కావాలన్నా, ఇంకే విషయాలు లేదన్నా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైనా హెల్ప్ కావాలన్న చేయాలన్నా మా వాలంటీర్స్ ఒక ఇండియన్ ఎంబసీ అక్కడ ఉండి ఎలా సపోర్ట్ చేస్తుందో ఒక ఇండియన్ కి, అలా మీరు కూడా మన తెలుగు వాళ్ళు అన్నప్పుడు అక్కడికి తెలుగు వాళ్ళే అని కాదు, భారత్ ఎవరైనా సరే మానవత దీంతో చేస్తాము. బట్ తెలుగు వాళ్ళు అనేటప్పటికి మనం కనెక్ట్ అవుతాం. ఓకే, ఏమేం ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు మీరు చేశారు సార్ ఆట? మేము ఆన్లైన్లో ఎవ్రీ వీక్ యోగా కార్యక్రమాలు చేపడతాం. ఓకే, సాట్ అని స్కూలాస్టిక్ అప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పి కాలేజ్ అడ్మిషన్స్ కొరకు ఒక టెస్ట్ ఉంటుంది, సాట్ అని చెప్పి. అది కూడా మన తెలుగు కుటుంబాలే కాదు ఎవరైనా సరే నామినల్ $10-15 రిజిస్టర్ చేయించుకుంటే వాళ్ళకు ఒక 2 months కోచింగ్ ఇస్తాం. సో దాంట్లో ఆ కోచింగ్ మన మెంబర్స్ లో ఒక సభ్యులు ఒక గ్రూప్ గా మెంబర్స్ కి ప్రత్యేకత ఉంటుంది కానీ ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. క్లాసెస్ ఆన్లైన్ మేము ఏర్పాటు చేస్తాం. దాంట్లో కోచింగ్ ఆయన ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ నే ఏర్పాటు చేస్తాం. దాంట్లో నామినల్ ఫీజు తీసుకొని అంటే $5-10 అంతే నామినల్. అది మామూలుగా బయట తీసుకోవాలనుకుంటే ఒక $500 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో మేము అందరికి ఒకటే దగ్గర నుంచి చెప్పిస్తాం కాబట్టి ఆటా నుంచి వెచ్చించే. సో దీనికి ఫండ్ ఆటా నుంచి తీసుకుంటారు. సో యోగా, సాట్, ఇంకా సార్ అంటే ఉమెన్స్ సంబంధించి హెల్త్ ఉమెన్స్ డే అని ఒకటి కూడా చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం మార్చి 8 రోజు వచ్చే ఉమెన్స్ డేని కూడా ప్రత్యేక కార్యక్రమంగా అక్కడ ఆటానే ప్రవేశపెట్టింది. ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేయాలి. ఓకే, అట్లా మీకు మంచిగా అంటే ఈ ప్రోగ్రామ్ చేశాక అరే ఇది బ్రహ్మాండంగా జరిగింది ప్రోగ్రామ్
అని ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిన ఏదైనా ప్రోగ్రామ్ ఆటలో? చాలా మంది అండి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పోతే ఫోన్ చేస్తూ ఉంటారు, చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ చేసిండు మీరు అని చెప్పి. ఆ సంతోషం వేరే ఉంటుంది. అది ఆ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు ఎవరైనా ప్రశంస ఇచ్చినప్పుడు ఆనందం, ఆ సంతోషం వేరే రకంగా ఉంటుంది. అవును. అయితే ఈ సాంప్రదాయాలు, మన తెలుగు వాళ్ళ సాంప్రదాయాల సంస్కృతిని అక్కడ ఉన్న అమెరికన్స్, ఫారినర్స్ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారంటే రెస్పెక్ట్, గౌరవంగా చూస్తారా, వెరైటీగా ఉందని చూస్తారా, ఎలా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారా? ఇప్పుడు మన వేషధారణనే వేరే ఉంటుంది. ఆర్గనైజేషన్ మీటింగ్స్ పక్కన పెట్టేస్తే మన వేషధారణ వేరే రకంగా ఉంటుంది. మనం అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళు అక్కడ అమెరికన్ డ్రెస్సెస్ వేసుకున్నా కూడా ఇట్లాంటి మీటింగ్స్లలో మన వేషధారణ వేరే ఉంటుంది. ఎవ్వరు ఎక్కడ కూడా ఇట్లాంటిది ఎందుకు వేసుకున్నావు అని అడిగిన దాఖలాలు లేవు. ఓకే. అండ్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా ఎలా అంటే? కొందరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మన భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, కూచిపూడి డాన్స్ నేర్చుకునే ఉన్నారు, ఒడిస్సీ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, అమెరికన్స్ కూడా. అదే అంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళైతే యూట్యూబ్లో చూసి హరే కృష్ణ అంటున్నారని ఇలా అని అనుకుంటారు, కానీ ప్రాక్టికల్గా అక్కడ ఏం జరుగుతుంది అనేది మేము చూడలేదు, మీరు చూసారు. అందుకే అండ్ ఎస్పెషల్లీ మీరు ఒక మెంబర్గా ఉండి ఒక కల్చర్లో ఉన్నారు కాబట్టి తెలుసుకోవాలని. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా. మనం చూసిన తర్వాత ఒకరికి నచ్చి మేము కూడా వస్తాం, మేము కూడా చేస్తాం ఇట్లా అన్ని వాళ్ళందరినీ ఓన్ చేసుకొని మేము అందరినీ వాళ్ళకు కూడా నేర్చుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. మేము అమెరికాలో ఉన్నది తెలుగు అసోసియేషన్ పేరు, కానీ ఎవరికి ఏ రకమైన అవసరమైనా కూడా మేము ముందుండి చేస్తాం. సో అక్కడికి వెళ్ళాక చాలా బ్రాడ్గా ఆలోచిస్తారు మొత్తానికి. ఇక్కడ ఉన్న నేరో కంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోచించారని కాదు, అక్కడ దూరంగా ఉంటాం కాబట్టి కొంచెం ఇంకా బ్రాడ్ గా వ్యూ అనేది పెరుగుతుంది. చూస్తాం, ఎదుటి సైడ్ నుంచి చూస్తాం. మనం చూసినప్పుడు అందరికీ ఇదైతే ఉంటుంది. మాకు సహకరించే సభ్యులు కూడా ఇది వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ అవన్నీ మా మెంబర్స్ సహాయ సహకారాలు వాళ్ళ కమిట్మెంట్ ఉంటేనే మేము ముందుకు పోగలుగుతాం ఈ పనులను చేసుకుంటాం. అయితే జనరల్గా మీ ఫ్యామిలీలో అయితే అందరూ పాలిటిక్స్లో ఉన్నారు, మీరు మాత్రం ఇటువైపు వచ్చారు. మరి మీరు ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఎన్నికలు కూడా రాబోతున్నాయి సార్, ఇప్పుడైనా ఇన్ ఫ్యూచర్ అయినా మీరు రాజకీయాలకు వచ్చే ఆలోచన ఏమన్నా ఉందా? నాకు ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు మా ప్రశాంత్ మా అన్నయ్య కొడుకు రాజకీయాలు ఉన్న తర్వాత ఒక కుటుంబం నుంచి ఒకరు ఉంటే చాలు. చిరంజీవి గారు వచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చారుగా. చిరంజీవి గారు దాదాపు ఆయన అయిపోయిన తర్వాత ఈయన వచ్చారు. అప్పుడు ఏదన్నా చూద్దాం, అప్పుడు ఇంకా తర్వాత టైం ఉంది, ఇంకా ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు వివిధ రకాలుగా చేయొచ్చు. ఒక పాలిటిక్స్ లోనే ఒక ఎమ్మెల్యే అయితేనే చేస్తామని కాదు. పాలిటిక్స్ లో ఒక ఫ్యామిలీ కూడా ఉంటుంది కదా సార్. అదే చెప్తాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు. సో ఒక ఫ్యామిలీ అంటే మీకు ఎక్కువ వ్యూ ఆలోచనలు మీ జనరల్గా మీ కుటుంబంలో మాట్లాడుకున్నప్పుడు అలాంటి మాటలు రావడము, మీ వ్యూస్ కొంచెం అంటే ఇద్దరు పాజిటివ్గానే ఆలోచించవచ్చు, బట్ మీ కార్నర్ మీ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ వేరుంటుంది. సో ఓకే నేను వచ్చి చేద్దాం, ఇలా ఉండే బాగుంటుంది, నేను చేయాలి అని మీకు ఏమైనా అనిపించి? అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను, అవకాశం వస్తే వినియోగించుకుంటాం దాంట్లో. కానీ ఒకటే కుటుంబంలో ఉన్నాం కాబట్టి మేమే ఎదురుబదురుగా కాంటాక్ట్ చేసుకోవడము, మా దీంట్లో ఉన్న ఇది చేయడం అనేది, విడిపోవడం అనేది ప్రస్తుతం నేనున్నంత వరకు అయితే జరగకపోవచ్చు. అట్లాంటిది విడిపోమనలేదు సార్, ఇంకా ఐక్యంగా ఒకటం. అదే చెప్తాను, అవకాశం వచ్చినప్పుడు ఏదైనా అందిపుచ్చుకోవడానికి మనకు దేవుడిచ్చిన వనరులు ఉన్నాయి, దేవుడిచ్చిన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాంతో సర్దుకొని పోతాం దాంట్లో. ఓకే. మీరు ఆటలో అక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేశారు కదా, ఇక్కడ అంతరించిపోతున్న కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఇలాంటివి ఏమన్నా వెలుగులోకి తీసుకొచ్చినవి ఏమైనా ఉన్నాయా? బ్రహ్మాండమైన ప్రశ్న అండి, నేను చెప్తాను. కోవిడ్ వచ్చిన తర్వాత కొందరు ఇప్పుడు సింధుల యక్షగానము, జడకొప్పు కోలాటము, ఇంకొక ఇక్కడ నుంచి కళాకారులు ఫోన్ చేసేవారు. ఓకే. వాళ్ళ నంబర్ ఎక్కడో ఆన్లైన్లో ఎక్కడో తీసుకొని ఆట వాళ్ళు హెల్ప్ చేస్తారు, లేకుంటే ఫలానా వాళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పి ఫోన్లు చేసేవారు. కొన్ని అయితే ఆ కళలు నాకు కూడా తెలియదండి. ఓకే. వాళ్ళు ఫోన్ చేసి సార్ ఇట్లా అయిపోతుంది ఏం చేయాలని చెప్పి. నిజంగా చెప్తున్నాను, ఈ కళలన్నీ అంతరించిపోతాయి, ఇక రాదు అనే పరిస్థితి వచ్చింది కోవిడ్ దశలో టైంలో. సో మేము కొందరికి ఏం చేసినాం, జడకొప్పు కోలాటం అనే దానికి నేను స్పాన్సర్ చేసినాను. చిందుల యక్షగానము, దాసరి భాగవతము, ఇవన్నిటికీ ఒకటి అవన్నీ వాళ్ళందరికి హెల్ప్ చేస్తే వాళ్ళు ఉంటారు అని చెప్పి వాళ్ళకి ఫైనాన్షియల్గా కొందరు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు హెల్ప్ తీసుకొని వాళ్ళకి బియ్యం కానీ లేకుంటే ఇట్లాంటివన్నీ చేసి దయనీయమైన పరిస్థితిలో ఉంటారు అప్పుడు. సో ఈ నేపథ్యంలో నేను గత మార్చ్లో ఇక్కడ రవీంద్ర భారతిలో
సకల కళల సమ్మేళనం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేసినాం మంత్రి ప్రశాంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా మార్చ్ 13th 14th సకల కళల సమ్మేళనం అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కళాకారులని డప్పు కళాకారులని ఇట్లాంటి అందరి కళాకారులని ఇక్కడికి హైదరాబాద్కి పిలిపించి రవీంద్ర భారతిలో 2 రోజుల కార్యక్రమం చేసినాం. ప్రైవేట్ కాదు, ప్రైవేట్ ప్రభుత్వ సహకారాలు ఉన్నా ఈ మాత్రం యూజ్ చేసుకొని మన పరంగానే మనం చేద్దాము అని చెప్పి. సో ఈ అంతరించిపోతున్న కళలని కాపాడుకోవాలి అని చెప్పి డాక్యుమెంటరీస్ ఉన్నాయి దాని మీద. ఇప్పుడు కొన్ని వందల ఫోన్ నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు కళాకారులు ఏదైనా అవసరం ఉంది, ఈ కళాకారుడితో మనకు అవసరం ఉంది అని అంటే ప్రభుత్వానికంటే ముందు కూడా మేము ఫోన్ చేసి పిలిచేంత ఇదైనా అమెరికా నుంచి. అంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి సార్? యూట్యూబ్ లో కొన్ని ఉన్నాయి, మా దగ్గర ప్రైవేట్ కలెక్షన్. యూట్యూబ్ లో ఆటా ఛానల్లో ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ ఛానల్స్ లో కూడా ఉన్నాయి. ఓకే. సో మీరు ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఈ ఎంకరేజ్మెంట్ అంటే అక్కడ ఉండి చేస్తున్నారు బాగుంది, ఇక్కడ ఉండి చేసి ఇంకా మా వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండి మాలాంటి కళాకారులు ఇంకా అంటే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ వెలుగు తీసుకొచ్చింది అక్కడ నుంచే తీసుకొచ్చినాం. ఇన్ని కళలని ప్రోత్సహించడం కానీ, కళాకారులకి వాళ్ళకి వ్యక్తిగతంగా సాయం చేయడం కానీ ఎక్కడున్నా చేయొచ్చు. ఈరోజు ఫోన్ కాల్, ఒక నిమిషం మిస్డ్ కాల్ దూరంలో ఉంటారు ఎవరైనా కూడా. ఒక కాల్ మిస్ అయిందంటే వాళ్ళే కాల్ చేస్తారు. సో ఇట్లాంటి దాంట్లో ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా లేకుంటే ఇంగ్లాండ్లోనో లండన్లో ఎక్కడ ఉండడం అనేది కాదు, మనకు చేస్తామనే ఒక ఇది ఉండాలి. ఓకే. మీ కాలేజ్ క్లాస్మేట్స్ అందులో అంటే వాళ్ళకి మీరు ఫ్రీగా ఎడ్యుకేషన్ కొంతమందికి ఇప్పించడం, హెల్ప్ చేయడం, మీ పర్సనల్ కూడా హెల్ప్ చేస్తుంటారు కదా. సో ఇప్పుడు మీ ఓయూ క్యాంపస్ అంటే అది అదే ఒక ఇల్లులా అనుకుంటారు చాలామంది. అక్కడ స్టూడెంట్ అయిపోతే ఒక ఇల్లు మనది, ఇంకో ఇల్లు ఓయూ అనుకుంటారు. సో ఇప్పుడు ఓయూకి మీరు అక్కడ చేసిన హెల్ప్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా? ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని ఉంది అక్కడ. ఓకే. నేను దాంట్లో కూడా బోర్డు మెంబర్ని దాంట్లో. దాంట్లో సో ఇక్కడ చేసే కార్యక్రమాలు కొన్ని సందర్భాలలో కంప్యూటర్ ఇవ్వడము, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న పిహెచ్డి చేసే విద్యార్థులకి కంప్యూటర్స్ ఇవ్వడం. ఆర్ట్స్ కళాశాలలో ఒక 15 సంవత్సరాల కిందటనే కంప్యూటర్ సెంటర్ పెట్టినాం. ఆ రోజుల్లో ఒక 20 లక్షలు పెట్టి కంప్యూటర్ సెంటర్, 24 hours ఇంటర్నెట్. అది మళ్ళీ కొంచెం దానికి రిపేర్స్ చేసినాయి అని అంటే ఇప్పుడు మళ్ళీ ఒక 1 month నుంచి మళ్ళీ ఒక 20 లక్షలు వెచ్చించి కొత్త కంప్యూటర్స్ పెట్టి. ఎక్కడ సార్? లైబ్రరీ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో పైన, లైబ్రరీలో ఆర్ట్స్ కాలేజీలోనే. మళ్ళీ దాన్ని మళ్ళీ రివైవ్ చేయడము. మా ఉద్దేశం ఏంటి అని అంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితులలో ఆన్లైన్లో ప్రతి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అవన్నీ విద్యార్థులకు అందుబాటులోకి రావాలి. దానికోసం యూనివర్సిటీనో ప్రభుత్వమో వెచ్చించాల్సిన అవసరం లేదు. పూర్వ విద్యార్థులు కూడా ఫండింగ్ చేయొచ్చు. సో దాంతో మేము ఉస్మానియా అసోసియేషన్ అలమ్ని ఆఫ్ నార్త్ అమెరికా అని చెప్పి దాంతో కార్యక్రమం బాగానే చేస్తా ఉన్నాం. చాలా మంది ముందుకు వచ్చి చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ తీసుకుంటే లాస్ట్ 4-5 years నుంచి దాన్ని రూపురేఖలు మార్చేసిండ్రు. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పూర్వ ఔన్నత్యం తీసుకొచ్చింది. చాలా ఖర్చు ఉంటుంది. సో ఆ పూర్వ ఇది తీసుకురా ఎంతోమంది రీసెర్చ్ చేసిన, ఎంతోమంది డాక్టర్స్, ఎంతోమంది ఫార్మసీ ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఉస్మానియా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి. అందరూ ముందుకొచ్చి, ఆ దాతలందరూ ముందుకొచ్చి ఉస్మానియా యూనివర్సిటీ దాని రూపురేఖలే మార్చేసాను. మొదటి ఉన్న ఔన్నత్యానికి తీసుకొచ్చారు మళ్ళీ దాంట్లో. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ నాట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కాదు, కానీ ఆ కెమిస్ట్రీ అలమ్ని మొత్తం ఉస్మానియా యూనివర్సిటీకి అండగా నిలబడ్డారు దాంట్లో. మీరు చెప్తుంటే నాకే సంతోషం అనిపిస్తుంది. అండ్ చాలా సంతోషంగా ఉంది మీరు కళారంగానికి సేవ చేయడం అండ్ ఎడ్యుకేషన్ పరంగా. ఇలా అంటే మీరు అన్నట్టు అక్కడ ఉండి ఇక్కడ చాలామందికి వెలుగునిస్తున్నారు, ఒక్క వెలుగు కాదు. అంటే ఎడ్యుకేషన్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీరు ఇటు సపోర్ట్ చేస్తున్నారు, మెంబర్గా ఉన్నారు, అది ఇప్పుడే తెలిసింది. అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ కల్చర్ కూడా చాలా చేస్తున్నారు. నేను ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ప్రత్యేకంగా పూర్వ విద్యార్థులకు నా విన్నపం ఏంటి అంటే, ఉస్మానియా యూనివర్సిటీ మన తల్లి తర్వాత తల్లి లాంటిది. దాన్ని ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాలి. మనం చదువుకొని అమెరికా పోయినాం, ఇక్కడ ఉంటే మన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటే మనం ఏమయ్యే వాళ్ళము, వేరే యూనివర్సిటీలో చదువుకుంటుండే కావచ్చు, ఏమవుతుండేనో తెలియదు మనకి. మన భాష మాట్లాడే ప్రాంతం ఉస్మానియా యూనివర్సిటీ, మన కల్చర్ నేర్పే ప్రాంతం ఉస్మానియా యూనివర్సిటీ. ప్రభుత్వ పరంగా ఏ రకంగా ఉండదు, కానీ మనం రుణం తీర్చుకోవాలి. అక్కడ చదువుకున్నందుకు మన హాస్టల్లో ఒక 5 సంవత్సరాల నుండి చదువుకున్నాం. ఉద్యమానికి కూడా ఉద్యమ గడ్డ. సో ఆ ఉస్మానియా యూనివర్సిటీ రుణం తీర్చుకోవాలి. ఏదో ఒక రకంగా
డబ్బుల రూపంలోనే కాదు, సాంస్కృతిక పరంగా, టెక్నాలజీ, అన్ని రకాలుగా ఏ రకమైన హెల్ప్ చేస్తారో చేయాలని చెప్పి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మంచి మాట చెప్పారు సార్. యాక్చువల్ తల్లి తర్వాత చదువుల తల్లి అంటారు. నిజానికి ఓయి క్యాంపస్ అది రెండో తల్లి లాంటిది సమానం. ఇప్పుడున్న తెలంగాణ దీంట్లో ప్రతి ఒక్క టీచర్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఒక సైంటిస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఒక రాజకీయ నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఒక దశలో 3 ముఖ్యమంత్రులు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వీరేంద్ర పాటిల్ అని చెప్పి మహారాష్ట్రలో, ఇక్కడ మన దగ్గర పివి నరసింహారావు ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ముఖ్యమంత్రులు 3 రాష్ట్రాలు ఒక ఏకకాలంలో పాలించారు. 3 రాష్ట్రాలని, మహారాష్ట్రాన్ని, కర్ణాటకని, ఆంధ్రప్రదేశ్. నేను ఎంఏ థియేటర్స్ చేశాను ఉస్మానియాలోనే. అక్కడ నుంచి కూడా పెద్ద డైరెక్టర్ వచ్చారు బాలీవుడ్. అదే చెప్తా ఉన్నాను, పివి నరసింహారావు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. సో ఇవన్నీ మనము కాపాడుకోవాలి. సార్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, మీరు ఎడ్యుకేషన్ కాలేజీలు కూడా ఉన్నాయి కదా మీకు. సో అది అంటే ఏ కాలేజ్ ఉన్నాయి, ఎలా రన్ చేస్తున్నారు, దాంట్లో ఏమైనా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? ఇప్పుడు హైదరాబాద్తో పాటు సిద్దిపేటలో కూడా కొన్ని కాలేజెస్ నడుపుతున్నాం, ఇంజనీరింగ్ కాలేజెస్, ఎంసీఏ, ఎంబీఏ, బీఎడ్, పాలిటెక్నిక్ కాలేజ్ నడుపుతాము. సో దీంట్లో ప్రభుత్వ పరంగా ఎంట్రన్స్ జరుగుతుంది, మనకు అలాట్ చేస్తారు వాళ్ళు. అదే కాకుండా మేనేజ్మెంట్ కోటాలో మాకు ఒక ఇది పెట్టుకున్నాం మనం ఈ సంవత్సరం ఒక 10 మందికి ఫ్రీగా చదివించాలి. సో ఈ 10 మంది చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏ దాంట్లో అయితే బాగుపడతారు వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాం ముందు. ప్రత్యేకించి విద్యార్థులు అంటే ఎలా అంటే వాళ్ళ ఇన్కమ్ పరంగా లేకపోతే ఇన్కమ్ పరంగా వాళ్ళకి ఇన్కమ్, ఇప్పుడు జనరల్గా మనం ఫ్రీ ఎడ్యుకేషన్ అని అంటే వాళ్ళకి ఇన్కమ్ లేకపోతేనే మనము వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటాం. దాన్ని ఎలా చూస్తారు సార్? దీంట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ కాదు, మామూలుగా ఎవరో చెప్తూ ఉంటారు, రికమెండ్ చేస్తూ ఉంటారు, ఎవరో మనకు తెలుస్తూ ఉంటుంది, పేపర్లో చదువుతూ ఉంటాం, ఫలానా వాళ్ళకి ఎడ్యుకేషన్ అవసరం, మేము చెప్తాం నువ్వు అక్కడ పోతే ₹1,00,000 ఫీ కట్టాలి కదా, నువ్వు మా కాలేజీలో చదువుకో, మేము ఫ్రీగా ఇస్తాము అని చెప్పి. సో ఇట్లా దీంట్లో మోస్ట్లీ ఎక్కువ మట్టుకు బాలికలకి ఉమెన్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది చేసే రకంగా మేము మోస్ట్ 10 మంది విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామంటే 6గురికి మహిళ విద్యార్థినులకే మెజారిటీ వాళ్ళకే ఇస్తాం. ప్లస్ అది కాకుండా ఫీజే కాకుండా మాకు హాస్టల్ ఉంటే హాస్టల్లో ఫ్రీ వసతి కల్పించడం. ఇదే కాకుండా మేము అక్కడికి రాలేము సార్, మీ కాలేజీలో మేము చదువుకోలేము, మా ఊర్లో ఉన్న కాలేజీలోనే చదువుకుంటాం మేము అంటే కూడా వాళ్ళకి ఫీజులు కట్టడము, హాస్టల్ ఫీజు కట్టడము అనేది ప్రత్యేకించి నా సొంతగా చేస్తూ ఉంటాం. ఓకే. సో ఈ కాలేజ్ మీవేనా సార్ టోటల్గా, లేకపోతే ఫ్యామిలీలో ఏమైనా? ఫ్యామిలీ మాకు పార్ట్నర్స్ ఉన్నారు. మేము చదువుకున్న ఒక యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు సిద్దిపేటలో ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్లో స్టాన్లీ అండ్ మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, దాంట్లో స్టాన్లీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే సార్, ఎన్ని రకాలుగా మీరు హెల్ప్ చేస్తున్నారు. అంటే మీరు చెప్పారు అవసరమైతే మా వైఫ్ మేము ఖర్చు పెట్టినా కూడా ఏమనదు, అందరిని ఎవరినైనా ఇన్వైట్ చేస్తే అంటే ఇక్కడి నుంచి అమెరికాకి ఇన్వైట్ చేసి వాళ్ళకి అంత చూసుకోవాలి సౌకర్యాలు అంటే మామూలు ఖర్చు కాదు. అంటే మన ఈవెన్ హైదరాబాద్లోనే తక్కువ ఖర్చు అవ్వదు, ఇంకా అమెరికా అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇన్ని రకాలు చేస్తున్నారు కదా సార్. అంటే యాక్చువల్లీ మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, హౌ యు ఆర్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్? నేను అమెరికాలో బిజినెస్లో ఉన్నాను. ఓకే. రిటైల్ బిజినెస్లో ఉన్నాను. అక్కడ ఒక 15 సంవత్సరాల నుంచి నాకంటే ఎక్కువ సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మందికి సాయం చేసే వాళ్ళు ఉన్నారు. నా స్థాయిలో నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు దాంట్లో నేను ఏది ఎదుటి వాళ్ళు రెస్పాండ్ అవుతారేమో అనేదాకా వెయిట్ చేయను నేను. ఇది చదివేస్తే ఇండియాలో ఎవరికో ఫోన్ చేస్తాం, మరే వాళ్ళకి ఏదో మెడికల్ సీట్ వచ్చిందంట, డబ్బులు లేవంట, కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి. దీంట్లో వాళ్ళ హెల్ప్తో పాటు జనరల్గా మేము ఏం చేస్తామంటే జెన్యున్గా ఉండడానికి మీడియా మిత్రుల సహకారం తీసుకుంటాం. పర్సనల్ ఫ్రెండ్ తీసుకుంటే వాడు మంచిగా ఉన్నాడు, నువ్వు ఎందుకు అమెరికాలో ఉండక నీకు డబ్బులు ఎందుకు అని అంటారు, చేస్తారు. నీకు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇంటి వాళ్ళకు ఫ్రెండ్స్కో ఫోన్ చేస్తాం, ఫలానా ఊర్లో ఎవరికి అవసరం ఉంది, ఇట్లా వాళ్ళకి ఎడ్యుకేషన్ చదువుకోవడానికి లేదంట, డబ్బులు లేవు, మనం ఫీజు కడదాము అని అంటే ఒక్కొక్కసారి ఏమంటున్నావు అమెరికాలో ఉండక ఇవన్నీ నీకెందుకు, ఎవరు వాళ్ళు చూసుకుంటారు అని ఆన్సర్ చెప్తాం. సో వాళ్ళ దాకా కూడా పోకుండా సపోజ్ ఏ ప్రాంతంలో సిద్దిపేటలోనో లేకుంటే ఆర్మూర్లోనో బాల్కొండలోనో ఆ న్యూస్ చదివితే ఆ న్యూస్ రాసిన రిపోర్టర్కి ఫోన్ చేస్తాను నేను. సో జెన్యున్గా మన సహాయం అక్కడికి పోతుంది. పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీడియా మిత్రులు కూడా దాంట్లో బాగా సహకరిస్తారు. వాళ్ళు జెన్యున్గా పోతుంది అక్కడికి అని చెప్పి. యాక్చువల్లీ మీకు అన్నీ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? అంటే జీన్స్లోనే వచ్చిందా, లేకపోతే అన్ని చూస్తూ ఒకదాని మీద ఇంట్రెస్ట్ పెరిగిందా? ఏదైనా సర్టెన్ పాయింట్లో మీకు చూస్తూ ఒకటి
ప్రజలలో ఉండాలి, ప్రజలకు మనం చేసిన మనమే రిచ్ ఉండాలి, లేకుంటే మనమే ఈ కార్లో తిరగాలని కాకుండా అందరికీ కొద్ది గొప్ప అదో ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ప్రజలకు ఏదైనా రాజకీయ పరంగానే కాదు, స్వతహాగా ఏదైనా హెల్ప్ చేస్తే కూడా వాళ్ళు బాగుపడితే వాళ్ళు కూడా వేరే వాళ్ళకు సాయం చేస్తారు కదా అనే దృక్పథం నాది. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? అంటే కల్చర్కి సంబంధించిన, ఎడ్యుకేషన్ సంబంధించిన, మనం అంటే ఒక ఇయర్ వస్తే ఏదైనా చేయాలి అనుకుంటాం కదా, సో ఫ్యూచర్లో మీరు ఏం ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు? లైక్ యూట్యూబ్ ఛానల్స్ ఆర్ ఫిలిమ్స్, కల్చర్కి ఏం చేయాలనుకుంటున్నారు? అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ కల్చర్ పరంగా చెప్తా ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు రవీంద్ర భారతిలో ఎవరైనా ప్రోగ్రామ్ చేస్తుంటే పోతాను, నేను పోయి మీకు ప్రోగ్రామ్ ఎట్లా చేస్తూ ఉన్నారు, పరిచయం లేకున్నా పరిచయం చేసుకుంటాను నేను, మీ ప్రోగ్రామ్ మంచిగా చేస్తున్నారు, మా సహాయకారులు ఏమన్నా కావాలన్నా ముందు మీరు ఏం చేస్తారు, నువ్వు 50,000 ఖర్చు పెడితే ఈ పని అవుతుంది కదా, నేను ఒక 50,000 వేస్తాను, మీరు ఏ రకమైన ఇది చేస్తాను. రవీంద్ర భారతిలో కానీ శిల్పారామంలో కార్యక్రమం చేయాలంటే అందరికి అందుబాటులో ఉండదు. అది కొందరు దాంట్లో ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ప్రోత్సహించడము, అది కూడా ఒక రకమైన కళలను ప్రోత్సహించడం, కళాకారులను ప్రోత్సహించడం అని నేను భావిస్తాను. జనరల్ ఇక్కడ వెళ్ళినప్పుడు అంటే రవీంద్ర భారతిలో నాటకాలు అవుతుంటాయి, దానికి కూడా అటెండ్ అవుతుంటారు? అవుతుంటాను. వాళ్ళ అడ్రస్ తెచ్చుకుంటాను, వాళ్ళ ఫోన్ నెంబర్ తెచ్చుకుంటాను, వాళ్ళకు ఏ రకమైన ప్రోగ్రామ్ చేస్తే ఈ కళ నిలబడుతుంది అని చెప్పి ఇది చేస్తాను. మిత్రుల సలహాలు తీసుకుంటాను, దాంట్లో ఆ రంగంలో ఉన్న నిష్ణాతులైన వ్యక్తులతో మాట్లాడతాను అని చేస్తాను. అండ్ ఈ అన్ని కళలకి మెయిన్ సినిమా కూడా ఒక అంటే ఫైనల్ అంటే అందరికీ కనిపించేది సినిమా అవుతుంది. మరి ఫ్యూచర్లో మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తూ సినిమా ప్రొడ్యూస్ చేయాలి, అట్లా ఏమైనా ఇంటెన్షన్, ఐడియాస్ ఉన్నాయా సార్? మేము ఇంతకుముందు ఒక సినిమా తీసినాం, కుబుసం అని చెప్పి. కుబుసం అని చెప్పి పల్లె కన్నీరు పెడతా ఉంది. ఆ పాటలు విన్నప్పుడు కానీ ఆ పాట చూసి పల్లె కన్నీరు పెడుతుంది చాలా. అసలు స్వతహాగా మేము ఏబీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం, విద్యార్థి దశలో ఏబీపీ ఆర్గనైజేషన్లో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళం. శ్రీనాథ్ డైరెక్టర్ కూడా అంతే. కానీ ఆ మూవీ వచ్చేటప్పటికి లెఫ్ట్ నక్సలిస్ట్కి సంబంధించిన నక్సలిజం ఇది చేసే మూవీ అది. ఓకే. సో అయినా కూడా ఆయన ఉత్సాహం చూసి మేము మిత్రులం అందరం చేసినాం. ఆ సినిమా ఆర్థికంగా హిట్ కాకుండా బట్ ప్రజలకి తీసుకుపోయింది. అది ఆ రోజు ఆర్థికంగా హిట్ అవ్వడానికి మైనస్ పాయింట్స్ ఏవో తెలుసుంటాయి కదా సార్ మీకు? అదేంటంటే ఆ కాన్సెప్ట్ అంతా తెలంగాణలోనే, మాకు ఆంధ్రాలో బయ్యర్సే దొరకలేదు ఆ మూవీకి. అంత మంచి పాటలు ఉన్న అంత మంచి కాన్సెప్ట్. తెలంగాణ నక్సలిజము ఇవన్నీ అనేది కొద్దిగా ఆ నేపథ్యం అనేది ఉంది, గ్రామీణ నేపథ్యంలో ఆ సినిమా కరెక్ట్ షూట్ అయింది. అది మీకు ఇంకోటి చెప్తాను, దాంట్లో ఇప్పుడు ప్రభుత్వ పరంగా నక్సలైట్లతోటి చర్చలు జరపాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ సినిమానే ఆ మోటివేషన్ దానికి. ఓకే. కూసం అనే సినిమానే దానికి మోటివేషన్. అట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు, సినిమా చేయాలనుకున్నప్పుడు ఆర్థికంగా ఇది హిట్ కాదని తెలిసినప్పుడు కూడా చేస్తాం. ఇప్పుడు కమర్షియల్గా హిట్ చేయండి సార్, ఎందుకంటే మన తెలంగాణ నుంచి ప్రొడ్యూసర్స్ కూడా రావాలి. అంటే మన సంస్కృతిని తెలియాలంటే మీరు ఎలా చెప్పారో అక్కడ ఉండి ఇక్కడ వెలుగునివ్వగలుగుతున్నారు, అలాగే సినీ పరిశ్రమ కూడా వెలుగు ఉండాలంటే మన తెలంగాణ ప్రొడ్యూసర్స్ ఉంటే షూర్గా మేము నా వ్యక్తిగతంగా ఆటా నుంచి కానీ ఇంకా మిగతా ఆర్గనైజేషన్స్లో హెల్ప్ తీసుకొని కూడా ఇది చేస్తాను. ఇప్పుడు ఈ సినిమా రంగంలో ఉన్న ప్రోత్సహించడంలో మేము ఎవరో స్టార్ యాక్టర్స్ని, స్టార్ హీరోస్ని మేము ఆటకో లేకుంటే వివిధ కార్యక్రమాలకు ఆహ్వానించాము. వాళ్ళ టాలెంట్ వాళ్ళు అక్కడికి రావాలి, వాళ్ళు అక్కడ చూడాలి, అక్కడ ఉన్న తెలుగు ప్రజలకి తెలియాలి అనే దాంతో కూడా మేము ప్రోత్సహిస్తాము. నిజంగా చేస్తున్నాము కూడా అట్లాంటి పని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫైనల్గా మీరు ఏమన్నా అంటే మన ప్రేక్షకులకి, మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అండ్ మీ ద్వారా ఏమన్నా ప్రజలకి చెప్పాలనుకున్న వర్డ్స్ ఏమన్నా ఉంటాయి? ప్రజలు అన్ని రంగాలలో, ప్రత్యేకించి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇది లేదు ఇక్కడ అనేది లేదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే అన్నీ బాగుపడాలి, అన్ని రంగాలు. తల్లులకే తల్లి అయిన ఉస్మానియా యూనివర్సిటీ మంచిగా పూర్వ వైభవం సంపాదించాలి. దాంట్లో మా ఏర్పాట్లు ఏదున్నా మేము చేస్తాం. దాంట్లో అలమ్నీ మెంబర్స్గా, అమెరికా ఉస్మానియా యూనివర్సిటీ అలమ్నీ అసోసియేషన్ మెంబర్స్గా అది చేయాలని నిర్ణయించుకున్నాము. మిగతా విషయాలకు వస్తే ప్రభుత్వం చాలా చేస్తూ ఉంది. ఎక్కడైనా ఏదైనా వ్యక్తిగతంగా ఎవరైనా అవసరం ఉంటే చేస్తే వ్యక్తిగతంగా కానీ ఆర్గనైజేషన్ పరంగా కూడా మేము చేస్తాం అవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.